MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు సమ్ సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ చేసే కారణాలు ఉంటాయి. లైక్ జియోపాలిటికల్ ఇష్యూస్ కానివ్వండి. ఇప్పుడు కరెంట్ సినారియోలో ఈ ఇష్యూస్ వల్ల వచ్చే క్వార్టర్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సో ఈ విషయం గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే. నమస్తే సార్. సో ఇప్పుడున్న సినారియో ప్రకారం వచ్చే క్వార్టర్లో ఇప్పుడు ఏమైనా స్టాక్స్ మనం తీసుకుంటే అంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం కానీ లేకపోతే చాలా చాలా రిస్క్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, సో వీటి గురించి మీ ద్వారా స్టాక్స్ కన్నా కూడా లేటెస్ట్ డిస్కస్, ఎస్పెషలీ కరెంట్ ఎన్విరాన్మెంట్ చూసుకొని ఎవరికైతే షార్ట్ టర్మ్ వ్యూ ఉండి ఒక నెక్స్ట్ క్వార్టర్లో ఎటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాము. సో ఎటువంటి సెక్టార్లో అంటే ఎట్ ఎనీ టైం మనం చూసుకుంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ ఉన్న పరిస్థితుల్లో అవుట్వర్డ్ లుకింగ్ ఏవైనా కంపెనీస్ ఉన్నాయంటే ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంపెనీస్, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి వచ్చే రెవెన్యూస్ వచ్చే కంపెనీస్కి కొంచెం నెగిటివ్ టైం ఉండొచ్చు. ఇలాంటి టైంలో ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఉన్నప్పుడు మన డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ ఇంటాక్ట్, అంటే మన కన్జంప్షన్ ఏదైతే ఉందో బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంది. సో స్టాక్స్ ఏవైతే ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ని సర్వ్ చేస్తాయో ఆర్ సెక్టర్స్ విచ్ ఈ సెక్టార్లో ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 3-4 మంత్స్కి మనకి ఎటువంటి కొంచెం తక్కువ ఇబ్బందులు అండ్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లైక్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్. ఇక్కడ వచ్చేసి మీరు ప్రభుత్వం ఏదైతే ఉందో బడ్జెట్లో ఏదైతే కమిట్మెంట్ చేసిందో అది మాత్రం కంపల్సరీ స్పెండ్ చేస్తుంది. సో అందుకోసం మార్కెట్ బయట గ్లోబల్ పరిస్థితులు ఎలా ఉన్నా ఇన్ఫ్రా కంపెనీస్ మాత్రం వాటికి వచ్చే ప్రాజెక్ట్స్, వాటికి వచ్చే ఎగ్జిక్యూషన్ చేసే కేపబిలిటీ అలాగే ఉంటాయి. సో అట్లాంటి వాటివి బయట మార్కెట్స్తో సంబంధం లేకుండా ఇమ్యూన్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ మనం కన్సిడరింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఫోకస్ స్ట్రాంగ్గా ఉంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద, అస్సలు తగ్గొద్దు, కరెక్ట్గా ఫండింగ్ ఇస్తోంది, హెల్ప్ చేస్తోంది, పుష్ చేస్తోంది, టైంకి డెలివరీ చేయమని ప్రెషర్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఇట్లాంటి సెక్టర్లో మంచి స్టాక్స్ ఉన్నాయి, మంచి స్టాక్స్ చేసుకొని చూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్. సో మనము చూస్తే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ మాత్రం ఈ టైంలో నెక్స్ట్ 3 నెలల్లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా చూసుకుంటే ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, సిమెంట్ ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ పెరిగింది కొన్ని నెలల నుంచి, సో ఇప్పుడు ఫర్దర్ కూడా మంచిగా పెరిగే అవకాశం ఉంది. అట్లాగే బిల్డింగ్ మెటీరియల్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్స్ ఉన్నాయో ఇవి మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్నాయి నెక్స్ట్ 3 మంత్స్లో. దీంతో పాటు మనకు ఇంకొక సెక్టర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఆ సెక్టర్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ అనమాట. మనం ఆల్రెడీ చూసాము లాస్ట్ 1.5 ఇయర్లో రిన్యూవబుల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బాగా పర్ఫామ్ చేశాయి. ఇప్పుడు కూడా రేషనల్ వెరీ సింపుల్ ఏంటంటే గవర్నమెంట్ టార్గెట్ వచ్చేసి 500 గిగావాట్ ఎనర్జీ అనేది 2030 వరకు రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలి అని టార్గెట్ ఉందన్నమాట. దాని తగ్గట్టే సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా ఉంది. ఓకే, సోలార్ అవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అందుకోసం వీటికి కూడా ఏంటంటే బయట ఎక్స్టర్నల్ మార్కెట్ కండిషన్స్ అంత పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఇది డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ కాబట్టి. సో ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్లో కానివ్వండి, విండ్లో టర్బైన్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మళ్ళీ ఇంకోటి ఎనర్జీ స్టోరేజ్, చాలా సోలార్ యాడ్ అవుతుంది, చాలా అదర్ కైండ్ ఆఫ్ రెన్యూబుల్ అవుతుంది. స్టోరేజ్ టెక్నాలజీస్, బ్యాటరీ కంపెనీస్ కానివ్వండి, సో ఆల్సో ట్రాన్స్మిషన్ లైన్ సెటప్ చేసేటివి కావచ్చు, ఎందుకంటే ప్రొడక్షన్తో పాటు పవర్ ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్మిషన్ కూడా రావాలి. సో ఈ అన్ని సెక్టార్ కూడా నెక్స్ట్ 2-3 మంత్స్లో సేఫ్ బెట్స్ ఉండొచ్చు. దాంతోపాటు లాస్ట్ మేజర్ సెక్టర్ ఏంటంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. మనము పోస్ట్ ఆపరేషన్ సింధూర్ చూసాము, హౌ మన లోకల్ మేడ్ డిఫెన్స్ టెక్నాలజీ పర్ఫార్మ్డ్, మనము ఎంత బాగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ ఇజ్రాయెల్ ఏదైతే వాళ్ళ ఓన్ ఇది డేవిడ్ గోలియాద్ అని అవన్నీ ఉండేవి, వాటికన్నా కూడా మన ఆకాశ్ సిస్టమ్స్ వండర్ఫుల్గా పర్ఫామ్ చేశాయనేది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క మిసైల్ కూడా మన సివిలియన్ ఏరియాస్ హిట్ అవ్వలేదు పాకిస్తాన్ నుంచి వచ్చినాయి కూడా. సో
అండ్ కరెంట్ వాతావరణంలో అట్లాంటి స్టాక్స్కి ఎక్కువగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ టెన్షన్ గ్లోబల్ ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో వార్ టెన్షన్స్ వల్ల. సో ఇక్కడ కూడా ఏంటంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, మళ్ళీ R&Dలో కొత్త ప్రోడక్ట్స్ చేస్తున్న కంపెనీస్ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వీటితో పాటు లాస్ట్ ఒకటి ఏంటంటే ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీస్. ఐటీ సెక్టర్ పర్ఫామ్ చేయకపోయినా గ్లోబల్గా అన్ని కంపెనీస్కి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది. సో ఆ ఎసెన్షియల్ అంటే అందులో ఏఐ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, ఏవైనా సరే వాటికి చేసే కంపెనీలు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా తన కేపబిలిటీస్ని బిల్డ్ చేసుకుంటున్నాయి. సో అందుకోసం ఇమ్మీడియట్గా కొంచెం భయంగా ఉన్నా మాత్రం నెక్స్ట్ 3-4 monthsలో ఈ సెక్టర్ ఇబ్బందులు లేదు. సో ఈ 4 సెక్టార్స్లో నెక్స్ట్ 3-4 months ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి స్టాక్స్ చూసుకుని ఆబ్వియస్లీ అంత ప్రతి ఒక్క స్టాక్ బాగుంటుందని ఏం లేదు, బట్ ఇందులో కూడా ఏవైతే మంచి గ్రోత్ ఉందో, మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉందో, మంచి ఆర్డర్స్ ఉన్నాయో, మంచి ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయో వాటిలో ధైర్యంగా చేసుకుంటే ఈవెన్ టఫ్ టైమ్స్లో కూడా విల్ ఫైండ్ ఎనఫ్ గుడ్ కంపెనీస్. ఓకే. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత ఇంపార్టెంటో రిస్క్ తీసుకోకపోవడం, అంటే లో ప్రాఫిట్స్లో ఉండడం కూడా, లో ప్రాఫిట్స్ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ లో ప్రాఫిట్ వచ్చే సెక్టార్స్ ఏమేమి ఉంటాయి? లో ప్రాఫిట్స్ వచ్చే సెక్టార్స్ చూసుకుంటే ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. కొన్ని సెక్టార్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే టాప్ ఆఫ్ ద మైండ్ చూసుకుంటే ఇంతకుముందు పెయింట్స్లో ఓన్లీ 1 or 2 ప్లేయర్సే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్ వచ్చాక మీరు చూసుకుంటే సెక్టర్ ఇస్ ప్రాఫిటబుల్ బట్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోయినాయి. సో అట్లాంటి సెక్టర్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడైతే కాంపిటీషన్ చాలా హై ఉంది. ఇప్పుడు ఇంతకుముందు కేబుల్స్ అండ్ వైర్స్లో ఒక అంటిల్ 3-4 years వరకు ఓన్లీ ఫ్యూ కంపెనీస్ ఉండే, ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. సో అక్కడ కూడా అంతే. సో ఇట్ డజంట్ మీన్ అట్లని చెప్పి ఆ సెక్టర్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా మీకు మార్కెట్ షేర్ ఆర్ మీ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు హయ్యర్ మార్జిన్స్ ఉన్నాయంటే కంపల్సరీ అక్కడ కూడా చేయొచ్చు అనమాట. సెక్టర్ ఈజ్ గ్రోయింగ్ కాబట్టి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా కానీ అందరూ గ్రో అవుతారు కాబట్టి అట్లాంటి సెక్టర్లో కూడా కొన్నిసార్లు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఈ గైడ్లైన్స్ పాటించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనకి ఏ సెక్టార్స్లో చేసుకుంటే బాగుంటుందని వీటన్నిటిని అనుసరించి చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.